సో హాయ్ ఎవ్రీవన్, అన్నవరం టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో అక్కడి నుంచి మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్తామని చెప్పాం కదా. సో ఆ టెంపులే శ్రీ తలుపులమ్మనోవ అమ్మవారి తల్లి టెంపులే. సో ప్రజెంట్ మేము రీచ్ అయిపోయాం టెంపుల్కి. ఫుల్ వర్షం అనమాట, అందుకే నేను రోడ్ మ్యాప్ ఏం చూపించలేకపోయాను. కానీ ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది మెట్ల మార్గం అనమాట. సో యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోతాం. లేదు అనుకుంటే మన క్యాబ్ ద్వారా వెళ్ళిపోతే ఈ రూట్ ఉంది. సో ఈ రూట్ ద్వారా మనం పైకి వెళ్ళిపోతే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ మేమైతే క్యాబ్లో వచ్చాం కాబట్టి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ప్రజెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు మళ్ళీ ఈ వీడియోలో కనెక్ట్ అవుతాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో చూసారా గోపురం, సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో థర్డ్ ఫ్లోర్ లో అమ్మవారి విగ్రహం అయితే ఉంటది మనం దర్శించుకోవడానికి. సో మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి చీర, జాకెట్ ఇక్కడ అమ్మవారికి మనం కొనవచ్చు అనమాట. అండ్ ఇంకా అట్టుపళ్ళు, కొబ్బరికాయ, సో పసుపు, కుంకుమ అవి కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంటది. సో ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే వినాయకుని యొక్క టెంపుల్ ఉంటది. సో వినాయకుని దర్శనం చేసుకుని మనం మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. సో దర్శనం అవ్వగానే ఇక్కడ మనం కొబ్బరికాయ ఇది కొట్టేసి మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది స్టెప్స్. సో ఇలా స్టెప్స్ ఎక్కితే మనం థర్డ్ ఫ్లోర్ దగ్గర అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఆల్మోస్ట్ అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయ్యాక ఇంకా చాలా బాగుంటది. సో చూడండి ఒకసారి. సో ఈ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పిరిచువల్ టెంపుల్. సో ఇక్కడ చాలా మంది వెహికల్స్ కొన్ని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కంపల్సరీగా పూజ చేసుకుంటారు అనమాట. అంత మంచి ఫేమస్ అనమాట ఈ టెంపుల్. సో ఫైనల్లీ మనం మెయిన్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, అంటే ఒక కొండల మధ్యలోని అమ్మవారు విగ్రహం ఉంటది. సో చాలా బాగుంటది. అసలు మనం అమ్మవారిని చూడడానికి 2 ఐస్ చాలా అనమాట, అంత బాగుంటది అనమాట విగ్రహం. సో చూడండి ఒకసారి. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో దర్శనం నుంచి అలా అంటే సైడ్ కి ఒక రూట్ ఉంటుంది. సైడ్ కి రాగానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో మనం ప్రసాదం అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ టెంపుల్లోని. సో మాకైతే ఫ్రీగా ప్రసాదం ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇక్కడ చూసారా, అంటే పూలతోని డెకరేషన్ చేసి ఫ్లవర్స్ తోని అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారు. చూడండి చాలా బాగుంది. సో మనం టెంపుల్ నుంచి అలా బయటకు రాగానే ఒక క్రేజీ లొకేషన్ ఉంటది. చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ అన్నమాట. ఒకసారి చూడండి. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో అలా మన ఎగ్జిట్ నుంచి బయటకు రాగానే ఇక్కడ అమ్మవారికి దిష్టి వస్త్రం అని చెప్పి ఉంటాయి. సో ఇక్కడ అంతా ఇంకా షాపింగ్ అనమాట, షాపింగ్ ఐటమ్స్, సారీస్ కానీ. ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిన బ్యాంగిల్స్, లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్ కానీ, చైన్స్, అండ్ కిడ్స్ కావాల్సిన బొమ్మలు, అండ్ కార్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి, కీ చైన్స్. సో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు నేను మెట్ల మార్గం అని చెప్పాను కదా, సో అక్కడ కూడా ఎలా రావాలి అండ్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఈ టెంపుల్ కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, ఒక చరిత్ర ఉంది. సో ఆ చరిత్రను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చరిత్ర ఏంటంటే, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ అయితే ఈ టెంపుల్ ని దర్శించుకుందామని చెప్పి వచ్చారు ఈ అమ్మవారిని. అప్పుడు ఆ ఫ్యామిలీలోని ఒక చిన్న పాప అయితే ఉంది వాళ్ళకి. ఆ పాప, ఆ ఫ్యామిలీ అందరు కలిపి దర్శనంకి అయితే వెళ్ళారు. సో ఈవినింగ్ లేట్ నైట్ అనమాట. వెళ్ళంగానే దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసారు. కానీ ఆ పాప అనే అమ్మాయి
గుడిలోనే ఉండిపోయింది అనమాట. చాలా చిన్న పాప. సో వీళ్ళ ఫ్యామిలీ ఏంటి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారు అనమాట. బయటకు వచ్చి కానీ సగం దూరం వెళ్ళాక వాళ్ళకి గుర్తొచ్చింది, అమ్మ పాప లేదే ఏంటి కనబడించట్లేదని. సో మళ్ళీ వీళ్ళు బ్యాక్ వచ్చారు అనమాట టెంపుల్ కి. అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేసారు. సో ఆ ఫ్యామిలీలోని ఆ పాప వాళ్ళ తల్లి అయితే చాలా ఏడ్చి చాలా బాధపడ్డారు, ఏమైపోద్ది ఏంటి అనేది. ఎందుకంటే టెంపుల్స్ అయితే నైట్ క్లోజ్ చేస్తారు అనమాట. ఎందుకంటే టెంపుల్స్ ఓపెన్ చేయరు నైట్ టైం. ఎందుకంటే అమ్మవారు అనేది ఆ సరౌండింగ్స్ లోని సో అలాగా తిరుగుతారని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. నమ్మకం కాదు, అది నిజంగా రియల్ అది. సో అప్పుడు ఏంటి, ఆ తల్లి బాధపడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఉంటారు కదా, సో ఈ సరౌండింగ్స్ లో ఉన్న ప్రజలు ఏం చెప్పారంటే, అమ్మ మీ పాపకి ఏం కాదు, వాళ్ళు అమ్మవారు అనే తల్లి ఆ పాపని చాలా బాగా చూసుకుంటారు, మీకేం వరి అవ్వకండి అని చెప్తే అప్పుడు ఆ తల్లి కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యి మార్నింగ్ గుడి ఓపెన్ చేస్తారు కదా టెంపుల్. అప్పుడు టెంపుల్ ఓపెన్ చేయగానే ఆ పాప ఉయ్యాలో ఉండి ఆ పాపకి నాగసర్పము అండ్ పులి ఇద్దరు కాపలాగా ఉన్నారనమాట. సో ఈ స్టోరీ వినగానే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి నాకు. అండ్ అంత పవర్ఫుల్ గాడ్ అనమాట. సో ఇదే అనమాట. సో ఎంట్రన్స్ లో చూపించాను కదా మెట్ల మార్గం, సో ఇదే అన్నమాట మెట్ల మార్గం. ఇలా వస్తే మనం ఈ స్టెప్స్ నుంచి మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనుక చెప్పాను. సో ఇక్కడ అనమాట టెంపుల్. సో ఆ టెంపుల్ చూపించే ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది, పెద్ద విగ్రహం, అది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం ఈ పూజారి ద్వారా. సో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ప్రాంతం యొక్క విశిష్టత తెలియజేయడానికి శ్రీ తలుపులమ్మ అమ్మవారు దారకొండ తీగకొండ మధ్య లోయలో వెలిశారు. అమ్మవారు ఆది పూర్వకాలం నుంచి ఈ ప్రాంత వాసుల యొక్క వ్యవసాయం ఏ కాలంలో పండిస్తే ఆ వ్యవసాయం ఆ ఋతువుల్లో ఈ యొక్క పాడి పంటలు అవి బాగుండాలని, ఏ వర్ష ఋతువులో చేసుకుంటే వ్యవసాయం బాగుంటుందని, అలాగే అమ్మవారు గ్రామ గ్రామాన తిరుగుతా అమ్మవారు మానవమూర్తే తిరుగుతా ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యం బాగోపోతే అమ్మవారే దగ్గరుండి ఈ వ్యాధికి ఈ రకమైన మందు వేసుకుంటే తగ్గుతుందని, ఈ వంటలు మీరు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు తిరుగుతా సంచరిస్తూ ఉండేవారు. అలాగే అమ్మవారికి దారకొండ తీగకొండ మధ్య లోయలో వెలిసిన అమ్మవారు ఒకరోజు ఈ క్షేత్రంకి ఒక మా పాప రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ దారకొండ తీగకొండ మధ్య కొండ లోయలో వెలిసారు అమ్మవారు. ఈ అమ్మవారు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి లోవక్షేత్రంగా పేరు వచ్చింది. అమ్మవారు ఆ రోజు నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఇది లోవక్షేత్రంగా విరజిల్లింది. అమ్మవారికి వెలిసిన తర్వాత భక్తుల యొక్క సౌకర్యార్థం అమ్మవారు పుట్టుదార వెలిసింది. అమ్మవారి పైనుంచి 100 గజాల దూరం నుంచి పుట్టుదార వెలిసింది. ఆ పుట్టుదార నిత్యం 365 రోజులు వస్తుంది. భక్తుల యొక్క దాహం తీర్చడానికి వస్తుంది. ఇక్కడ యొక్క వంటలు చేసుకోవడానికి, భక్తుల యొక్క దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. కిందన ఇక్కడ బోర్లు కానీ బావులు కానీ ఏ సౌకర్యం లేదు. అంతా అమ్మవారి వాటరే నిత్యం 365 రోజులు అమ్మవారి వాటర్ వస్తుంది. అట్లాగే ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసం అమ్మవారికి జాతర మహోత్సవం జరుగుతుంది. అమ్మవారికి పుట్టి జాతర గంధామావాస్య చైత్ర బహుళ విజయం నుంచి అమావాస్య వరకు జరుగుతుంది. ఆ రోజుల్లో అమ్మవారికి ఇక్కడ పుట్టు జాతర జరుగుతుంది. అది కూడా చీకటి పడితే రాత్రి వేళలో అమ్మవారు సంచరిస్తారు కాబట్టి ఇక్కడ 6 గంటల వరకే అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ విధంగా భక్తులు 6 గంటల వరకే ఇక్కడ దర్శనం చేసుకుంటారు. చీకటి పడితే అమ్మవారు సంచరిస్తారు. ఈ ప్రాంతం అంతా అమ్మవారి ప్రాంతం అంతా అమ్మవారు తిరుగుతూ సంచరిస్తూ అమ్మవారి క్షేత్రాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అది పూర్వం నుంచి వచ్చిన ఆచారం, అమ్మవారు సృష్టించుకున్న ఆచారం అది. అట్లాగే ఇక్కడ 6 దాటితే అమ్మవారికి తాళాలు వేసేస్తాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దర్శనం ఉంటుంది.
భక్తులకి అమ్మవారు తలంపుల అమ్మవారుగా ప్రత్యక్షం అవుతారు. తలచుకున్న కోరికలు తీర్చేటువంటి శక్తిగల అమ్మవారుగా అమ్మవారు తన భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడ లోకక్షేత్రంలో తలంపుల అమ్మవారుగా వెలిసి ఉన్నారు. హాయ్ గైస్, ఫైనల్లీ శ్రీ తలుపులమ్మ నోవా అమ్మవారి తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో చెప్పాను కదా, ఇది కొండల మధ్యలో ఉంటది అన్నమాట ఈ టెంపుల్. అండ్ విగ్రహం కూడా రియల్ గా కొండ మధ్యలోని ఆ విగ్రహం అనేది బిల్డ్ చేసినట్టు ఉంటది. చాలా బాగుంది అండ్ చాలా స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గుడి అయితే ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది. నాకు తెలిసి ఇది ఆల్రెడీ చాలా ఫేమస్ అయిన టెంపుల్, కానీ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఫేమస్ అవుతుంది టెంపుల్. కానీ చాలా బాగుంది, అందరూ కంపల్సరీగా విజిట్ చేయండి. సో ఈరోజు ఫైనల్లీ అన్నవరం అండ్ తలుపులమ్మ నోవా అమ్మవారి తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్నవరం వ్రతము అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఈ తలుపులమ్మ నోవా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ 2 టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్స్ అండ్ చాలా స్పిరిచువల్ అయిన టెంపుల్స్. సో అందరూ కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గణేష్.